గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దివ్యమైన కాలం కొనసాగుతోంది. 6వ రాశిలో కుజ బుధులు, ద్వితీయంలో గురువు, పంచమంలో శుక్రుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. విజయకాలం కొనసాగుతోంది. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ప్రయత్న బలాన్ని అనుసరించి ఫలితం ఉంటుంది. గ్రహబలం సంపూర్ణంగా సహకరిస్తోంది. ఈ సమయంలో చేసే ప్రతి పని మేలు చేస్తుంది. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి నిలిపి పెద్ద పెద్ద లాభాలను గడించండి. సమయం వృధా కాదు. భవిష్యత్తు బాగుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. వ్యాపారంలో మేలైన ఫలితాలుంటాయి. సృజనాత్మకంగా ఆలోచించి చేస్తున్న పనుల్లో లాభాలు గడిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ధనాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకు అవసరమైన విధంగా కృషిని కొనసాగించండి. ఫలితం బాగుంటుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారంలో మంచి వార్తలు వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అమ్మవారిని దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.